హాయ్ ఫ్రెండ్స్, సౌర కుటుంబంలో అత్యంత వింతైన మంచుతో నిండినటువంటి గ్రహం యురేనస్. సాధారణ రాకెట్ల ద్వారా అక్కడికి చేరుకోవాలంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి లెక్కల ప్రకారం దాదాపు 12 నుండి 15 ఏళ్ళు పడుతుంది. కానీ ఎలాన్ మస్క్కు చెందినటువంటి స్పేస్ ఎక్స్ స్టార్ షిప్ ఇప్పుడు ఈ అంచనాలన్నింటినీ కూడా తలకిందులు చేయబోతోంది. శాస్త్రవేత్తల తాజా పరిశోధనల ప్రకారం స్టార్ షిప్ రాకెట్ను ఉపయోగిస్తే కేవలం 6.5 ఏళ్లలోనే యురేనస్ను చేరుకోవచ్చు. నాసా చేపట్టబోయే భవిష్యత్తు మిషన్లలో స్టార్ షిప్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. ఈ విప్లవాత్మక అధ్యయనాన్ని అమెరికాలోని ప్రఖ్యాత MIT శాస్త్రవేత్తలు నిర్వహించారు. ప్రొఫెసర్ రిచర్డ్ లీనా నేతృత్వంలోని ఇంజనీరింగ్ సిస్టమ్స్ ల్యాబ్ బృందం ఈ పరిశోధన ఫలితాలను IEEE ఏరోస్పేస్ కాన్ఫరెన్స్ ఇంకా నేచర్ వంటి ప్లాట్ఫామ్స్లో పంచుకున్నారు. ఈ అధ్యయనం ప్రకారం స్టార్ షిప్లోని ఆర్బిటల్ రీఫ్యూయలింగ్ టెక్నాలజీ భవిష్యత్తు స్పేస్ మిషన్ల రూపురేఖల్ని మార్చబోతోంది. నాసా భవిష్యత్తులో చేపట్టబోయే యురేనస్ ఆర్బిటర్ అండ్ ప్రోబ్ మిషన్ను స్పేస్ ఎక్స్ స్టార్ షిప్ ద్వారా కూడా పంపితే కలిగేటువంటి లాభాలపై వీరు ఒక లోతైన అధ్యయనం నిర్వహించారు. ఈ స్టడీ ప్రకారం స్టార్ షిప్ కేవలం రాకెట్లనే కాకుండా యురేనస్ వరకు ప్రయాణించే ఒక స్పేస్ బస్ లాగా పనిచేయబోతోంది. అసలు యురేనస్ ప్రయాణ సమయం సగానికి ఎలా తగ్గుతుందో తెలుసా? సాధారణంగా ఇతర గ్రహాల గురుత్వాకర్షణ శక్తిని వాడుకుని వెళ్ళడం వల్ల సమయం ఎక్కువ పడుతుంది. కానీ స్టార్ షిప్ భూమి కక్షలో ఉన్నప్పుడే మళ్ళీ ఇంధనాన్ని నింపుకుని నేరుగా యురేనస్ వైపు దూసుకుపోతోంది. దీనివల్ల ప్రయాణ సమయం 13 ఏళ్ల నుండి కేవలం 6.5 ఏళ్లకు తగ్గుతుందని శాస్త్రవేత్తల గణాంకాలు చెబుతున్నాయి. ఇక్కడ మరో విశేషం ఏంటంటే నాసా ప్రోబ్ ఒకటే కాకుండా స్టార్ షిప్ కూడా యురేనస్ వరకు వెళ్తుంది. యురేనస్ వాతావరణంలోకి ప్రవేశించేటప్పుడు స్టార్ షిప్ తనకున్నటువంటి అత్యంత బలమైన హీట్ షీల్డ్ను వాడుకుని వేగాన్ని తగ్గిస్తుంది. అంటే నాసా ప్రోబ్ను సురక్షితంగా యురేనస్ కక్షలోకి ప్రవేశపెట్టడానికి స్టార్ షిప్ ఒక రక్షణ కవచంలా పనిచేస్తుందన్నమాట. ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయం ఏంటంటే 1986లో వోయేజర్ 2 వెళ్ళినటువంటి తర్వాత మళ్ళీ మనం యురేనస్ని చూడలేదు. ప్రయాణ సమయం తగ్గడం వల్ల మిషన్ నిర్వహణ ఖర్చులు భారీగా తగ్గుతాయి. అంతేకాకుండా సుదీర్ఘ ప్రయాణాల్లో ఏర్పడే సాంకేతికత లోపాలు లేదా ఫండింగ్ సమస్యలు కూడా తలెత్తావు. ఇది కేవలం ఒక ప్రయోగం మాత్రమే కాదు, మంచు గ్రహాల రహస్యాలను ఛేదించే దిశగా ఒక భారీ అడుగు. తాజా పరిస్థితుల ప్రకారం స్పేస్ ఎక్స్ ఇప్పటికే స్టార్ షిప్ V3 వెర్షన్పై పనిచేస్తోంది. ఇది త్వరలోనే అంతరిక్షంలో ఇంధనం నింపుకునేటువంటి ప్రక్రియను పరీక్షించబోతోంది. అయితే నాసా యొక్క యురేనస్ ఆర్బిటర్ అండ్ ప్రోబ్ మిషన్కు ఇంకా పూర్తి స్థాయిలో నిధులు మంజూరు కాలేదు. ఒకవేళ 2030లలో ఈ లాంచ్ మిస్ అయితే మళ్ళీ 2040 వరకు వేచి చూడాల్సి వస్తుంది. చూసారుగా, స్పేస్ ట్రావెల్లో స్టార్ షిప్ ఒక కొత్త చరిత్రను సృష్టించబోతోంది. ఏళ్లు పట్టే ప్రయాణాలను నెలల్లోకి, దశాబ్దాల నిరీక్షణను కొన్నేళ్లలోకి మారుస్తున్నటువంటి ఈ టెక్నాలజీ భవిష్యత్తులో మన సౌర కుటుంబాన్ని మరింత దగ్గరగా చూసేలా చేస్తుంది. ఈ స్పెషల్ ఫీచర్పై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా పంచుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.